హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ మ్యాచ్ నెంబర్ 31 రేపు కోల్కతా నైట్ రైడర్స్ తన హోమ్ డెన్ లో రాజస్థాన్ రాయల్స్ ని ఎదుర్కోబోతోంది. ఒకవైపు రాజస్థాన్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటే కేకేఆర్ కూడా ప్లే ఆఫ్ అవకాశాలని మెరుగుపరుచుకుంటూ సెకండ్ పొజిషన్ లో ఉంది. రెండు టీములు తమ తమ లాస్ట్ మ్యాచ్ల్లో చక్కటి విజయాలని కూడా నమోదు చేసుకొని ఈ మ్యాచ్ లోకి సిద్ధమవుతూ ఉన్నాయి. బోత్ టీమ్స్ కెప్టెన్స్ వాళ్ళ జట్లని చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్, దానికి తగినట్టుగానే ఆటగాళ్ళందరూ కూడా సరైనటువంటి సమయంలో ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఈ మొదటి రెండు పొజిషన్స్ లో నిలబడగలిగాయి. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ అండ్ కేకేఆర్ అన్న వెంటనే గుర్తొచ్చేటువంటిది ఒకవైపు ట్రెంట్ బౌల్ట్, మరొక వైపు మిచెల్ స్టార్క్. కేకేఆర్ ఏకంగా 24 crores పెట్టి కొనుక్కుంది. ద కాస్ట్లియస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీగా నిలబడ్డాడు. కాకపోతే మొదటి రెండు మ్యాచ్లు చాలా తేలిపోయాడు. ఏకంగా 8 overs లో 100 runs కన్సీడ్ చేసిన తర్వాత తన రిథమ్ ని అందుకున్నాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్. లాస్ట్ మ్యాచ్ ఏకంగా 3 wickets తీశాడు. ఈవెన్ అంతకు ముందు కూడా 2 wickets. సో ఓవరాల్ గా ఆల్రెడీ 5 wickets ఇన్ హిజ్ బ్యాంక్. మరొక వైపు అటు ట్రెంట్ బౌల్ట్ లాస్ట్ 2 matches ఎందుకో పవర్ ప్లే లో వికెట్లని తీయలేకపోయాడు. బట్ ఆల్వేస్ ట్రెంట్ బౌల్ట్ విల్ బి వెరీ క్రూషియల్ అండ్ స్ట్రైక్ బౌలర్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం మొత్తము కూడా జల్లై ఆడుతూ ఉండటం ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది. 1-2 వీక్ లీగ్స్ ఉన్నాయి. అశ్విన్ బౌలర్ గా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. అందుకనే అతన్ని లాస్ట్ మ్యాచ్ కూర్చోబెట్టడం కూడా జరిగింది, రెస్ట్ ఇచ్చారు. కానీ రేపటి మ్యాచ్ కి బహుశా అశ్విన్ తిరిగి ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అటు రసెల్ కావచ్చు, రింకు సింగ్ అశ్విన్ ఆటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని మేబీ దిస్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ విల్ ఫైండ్ ఏ ప్లేస్ ఫర్ టుమారోస్ మ్యాచ్. సునీల్ నారాయణ్ ని ఓపెనర్ గా ప్రమోట్ చేశాక చక్కటి ఫలితాలను అందుకుంది కేకేఆర్ లాస్ట్ మ్యాచ్. అండ్ బిఫోర్ దట్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కాక, బట్ ఓవరాల్ గా ఈవెన్ బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్ అయితే సిరాజ్ని, టోప్లీని, మ్యాక్స్వెల్ అందరినీ కూడా ఒక ఆట ఆడుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలబడ్డాడు. సో అందుకని నరేన్ నుంచి మరొక భారీ ఇన్నింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కోల్కతా ఫ్యాన్. ఆర్ఆర్ విషయంలో అటు యశస్వి జైస్వాల్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ వాటిని అందుకోలేకపోతున్నాడు. అంతకు ముందు ఇంగ్లాండ్ తో జరిగినటువంటి 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో హైయెస్ట్ టాప్ రన్ గెటర్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్. కానీ అక్కడి నుంచి ఇటు ఐపీఎల్ కి వచ్చేటప్పటికి ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది, ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎందుకో ఇంకా యంగ్ యశస్వికి కుదరలేదట్టుగా ఉంది. ఒక్కసారిగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి వైట్ బాల్ కి షిఫ్ట్ అవటంలో కొంత ఇబ్బంది పడ్డాడు. అందుకనే ఫస్ట్ 3 matches అయితే మరీ దారుణంగా విఫలం చెందాడు. కానీ ఆ తర్వాత కొద్దిగా తన రిథమ్ని అందుకునేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఏ వెరీ పేషెంట్ నాక్ 39 runs సాధించగలిగాడు. జోస్ బట్లర్ కొద్దిగా వాళ్ళకి కన్సర్న్. ఒకే ఒక్క మ్యాచ్ బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్లో సెంచరీ చేశాడు. 196 పెద్ద టార్గెట్ని చేసే క్రమంలో. బట్ ఆ తర్వాత అంతకు ముందు ఆ తర్వాత కూడా ఆ రకమైనటువంటి ఫామ్ని కొనసాగించలేకపోయాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ హీ వాజ్ రెస్టెడ్. సో అందుకని ఆర్ఆర్ విషయంలో పవర్ ప్లేని ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు, నో లాస్ తోటి పవర్ ప్లేని ఫినిష్ చేస్తారు అనేటువంటి గ్యారంటీ లేకుండా అయిపోయింది ఆర్ఆర్కి. అది కొంచెం వీక్ లింక్గానే కనబడుతోంది. ఒకవైపు అటు అశ్విన్ బౌలింగ్ ఫామ్ కావచ్చు, లేకపోతే ఓపెనర్స్ ఇన్కన్సిస్టెన్సీ. కానీ మిడిల్ ఆర్డర్లో అటు రియాన్ పరాగ్ అలాగనే కెప్టెన్ మంచి ఫామ్లో ఉన్నారు. మరొక వైపు అటు కేకేఆర్ కూడా బౌలింగ్ యూనిట్ అయితే చాలా చక్కగా ఉంది. పర్టికులర్గా మిచెల్ స్టార్క్ ఫామ్లోకి రావటం వాళ్ళకి కలిసి వచ్చేటువంటిది. కాకపోతే రాజస్థాన్ రాయల్స్కి కంపేర్ చేసుకున్నప్పుడు స్పిన్ అటాక్ చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా యుజ్వేందర్ చహల్ రూపంలో రైట్ ఆర్మ్ లెగ్గి అందుబాటులో ఉండటం. ఈవెన్ లెగ్గి కన్సిస్టెంట్గా వికెట్లను తీస్తూ ఉన్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్, ఆల్రెడీ 11 wickets ఇన్ హిజ్ బ్యాగ్. దాన్ని అలాగే కొనసాగించాలి అని చహల్ యాజ్ వెల్ యాజ్ రాయల్స్ టీం కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రెండు టీములు చాలా ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ అని చెప్పడానికి స్టాటిస్టిక్స్ ఒక ఉదాహరణ. అవుట్ ఆఫ్ 28 times ఈ రెండు టీములు ఫేస్ అయినప్పుడు 14 times కల్కటా విజేతగా నిలిస్తే 13 times రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక్క మ్యాచ్ మాత్రం నో రిజల్ట్గా నిలబడింది. కానీ లాస్ట్ 5 matchesని చూస్తే రాజస్థాన్ రాయల్స్ 3 విజయాల్ని నమోదు చేసుకుంటే కేకేఆర్ ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది. ఈవెన్ లాస్ట్ ఎడిషన్ వాళ్ళు తలబడినటువంటి ఆ లాస్ట్ మ్యాచ్ని చూస్తే కేకేఆర్ 149K ఆల్అౌట్ అయిపోతే
కేవలం 13.1 ఓవర్స్లోనే 151 రన్స్, ఒక్క వికెట్ని మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది ఆర్ఆర్. సో అది డెఫినెట్గా ఒక బూస్టర్ డోస్ లాగా రాజస్థాన్కి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగానే రాజస్థాన్ మరొక విజయాన్ని నమోదు చేసుకొని ఇంకా హాఫ్వే త్రూ టోర్నమెంట్ ఉండగానే ప్లే ఆఫ్లో వాళ్ళ ప్లేస్ని పర్మనెంట్ చేసుకోవాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటే, కేకేఆర్ కూడా తన యొక్క సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్కి రావాలి, మరొక విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో డబుల్ ఫిగర్ని చేరాలి, 10 పాయింట్స్ సాధించాలి అని చెప్పేసి అని ఖచ్చితంగానే కోరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ జరగాలి అంటే అటు ఖచ్చితంగా ఆండ్రూ రసెల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లక్కీగా రఘువంశీ అంత ఫామ్ని కొనసాగించలేకపోయాడు, ఒకే ఒక్క మ్యాచ్ మాత్రం మెరుపులు మెరిపించాడు. నితీష్ రాణా ఫింగర్ ఇంజురీ తోటి అందుబాటులో లేడు. సో అది ఖచ్చితంగానే అటు కేకేఆర్కి ఒక ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా రెండు కూడా చాలా ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైడ్స్. ద ఫైట్ బిట్వీన్ ట్రెంట్ బౌల్ట్ అండ్ మిచెల్ స్టార్క్గా చెప్పుకోవచ్చు. బట్ కొద్దిగా రాజస్థాన్ రాయల్స్కి ఎడ్జ్ ఉంది రేపటి మ్యాచ్లో అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.